నేను ఈరోజు గోకరకాయ మంచిగా ఉడకబెట్టుకొని ఇట్లా ఉడికిపోవాలి. ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాం. కొత్తిమీర, కారం స్పూన్నర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఇవన్నీ మిక్సింగ్ చేసుకున్నాం. ఉప్పు ఒక స్పూను, బాండీ పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గోకరకాయ సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ పడతాయి ఇందులో. నేను ఈరోజు గోకరకాయ కూర వండుతున్నా. అది వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగాలి బాగా. వాటికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ పడతాయి. ఐటమ్స్ గోకరకాయలను కొంచెం గోల్డ్ కలర్ అయినాక పసుపు, అల్లం వేసుకోవాలి. ఒకటి వండేసి స్నానం చేసేసి అల్లం, పసుపు వేసుకున్న 2 ఎల్లిపాయలు కొట్టేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఇవి వేగినాక నెక్స్ట్ గోకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం నూనెలో ఫ్రై కావాలి, కొంచెం దగ్గరికి కావాలి. అప్పుడు అంతవరకు మూత వేసుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గినాక ఇంకా ప్రాసెస్ చెప్తాను. ఇట్లా ఉడకాలి. ఇప్పుడు ఇలా మెంతులు కట్ చేసుకున్నాను. ఉడికిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికినాక నెక్స్ట్ కారం, సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఒక చుక్క వాటర్ వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చిబాసలు పోవాలి. కారం ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ గోకరకాయ కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకో స్నాక్ చేస్తున్నా. పల్లిపట్టి, నువ్వులు పల్లిపట్టితో చేస్తున్నా. అది కూడా పెడతా వీడియో. ఇలా చేసుకొని తినండి.